హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్. ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. అంటే ఇది యూరోపియన్ కంట్రీస్లో వాడతారు. అంటే ఈ ప్రోడక్ట్ ఫర్టిలైజర్స్గా వాడతారు. ఈ ప్రోడక్ట్ని ఫర్టిలైజర్గా వాడుతుంటారు యూరోపియన్ కంట్రీస్లో. అక్కడ మంచి ప్రొడక్షన్ రావడానికి వాడుతుంటారు. అయితే దీని యొక్క ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ ని ఫస్ట్ టెస్టింగ్ చేసుకోవాలి. అంటే లెబొరేటరీస్లో, మన ఇండియన్ లెబొరేటరీస్లో ఫస్ట్ కొద్దిగా తెప్పించి టెస్టింగ్ కొద్దిగా చేయించుకొని తర్వాత నెక్స్ట్ దాన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ సాయిల్కి మనకి ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం టెస్టింగ్ చేసి పెట్టినట్టయితే బాగుంటుంది. లేదంటే రిస్క్ కాకూడదు, అంటే అది చూసుకోవాలి. కానీ నాకు మంచిగా అనిపించింది ఈ సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ ఉన్నారు, మరి ఒక బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ ఉన్నది కాబట్టి ఇలాంటి వేరే కూడా ఉండొచ్చు, కానీ ఈ ఒక ప్రోడక్ట్ కొత్తగా ఉంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక బిజినెస్, ఇంపోర్ట్ బిజినెస్ చేసి ఎక్కువ డబ్బులు కూడా సంపాదించగలుగుతారు. కాబట్టి దీని గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం. ఇది ఏంటంటే సాప్రోపెల్ అనే ప్రోడక్ట్ ఉంది, ఎకో ఆర్గానిక్ది. ఇది ఏముందంటే పాత్వే టు ఫర్టైల్ అండ్ ఎకాలజికల్ క్లీన్ సాయిల్స్, అంటే క్లీన్ సాయిల్స్ పెడతారంట. ఇదంతా డీటెయిల్ ఎందుకు. నెక్స్ట్ మనము ఇప్పుడు ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అవి వేస్తున్నారు కదా, అది వేయకుండా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫర్టిలైజర్స్ అన్నట్టు వేస్తే, ఆర్గానిక్ ఫర్టిలైజర్గా వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు చూస్తున్నానంటే మెయిన్ యూరోపియన్ కంట్రీస్లో మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చూస్తారు, వాళ్ళ చెక్కింగ్ అనేది చాలా టఫ్ ఉన్నది. ఎలాంటి కెమికల్స్ వాడినరు, క్రాప్ రెడీ అయ్యేటప్పుడు ఎలాంటి కెమికల్స్ వాడినరు, దాని గురించి మొత్తము టెస్టింగ్, లెబొరేటరీ టెస్టింగ్ చేసిన తర్వాతనే దానికి అప్రూవల్, మన ఇండియన్ ప్రోడక్ట్స్కి అప్రూవల్ ఇస్తారు యూరోపియన్ కంట్రీస్లో. యూరోపియన్ కంట్రీస్లో బిజినెస్ చేస్తే చాలా ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇలాంటి కొన్ని ఐటమ్స్ నేర్చుకొని ఉంటే ఏముంటుందంటే, ఇలాంటి యూజ్ చేసి ఫర్టిలైజేషన్ అంటే అలా ఫార్మ్స్లో ప్లాంట్స్కి వేసినట్టయితే దీంతో తయారు చేసి ఉంటాయి. కాబట్టి ఇవి యూరోపియన్ కంట్రీస్లో దీంతోనే వచ్చే ప్రోడక్ట్స్ యూరోపియన్ కంట్రీస్లో సేల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఇది తెప్పించి బిజినెస్ చేయండి, లేదంటే జస్ట్ నాలెడ్జ్గా మీకు చెప్తున్నాను, వినండి. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది నేచురల్ ఫామ్లో ఉంటుందంట. ఇది నేచురల్ ఫామ్లో ఇది ఎక్స్కవేషన్ చేసి, అంటే తీసేసి వాళ్ళు అమ్ముతారంట. అది ఇక్కడ నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఎకో ఆర్గానిక్ సాప్రోపోల్ యూజ్డ్ యాజ్ fertilizer accelerates the process of emergency and ripening of agriculture crops. అంటే ఇది వేస్తే, ఈ ఐటమ్ అనేది సాప్రోపోల్ వేసినట్టయితే ఆ క్రాప్స్లో కొద్దిగా తొందరగా రైపెనింగ్ అవుతాడంట, ఫాస్టెస్ట్గా. కంట్రిబ్యూట్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఈల్డ్, అంటే ఈల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుందంట. ఇంప్రూవ్స్ ద మెకానికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సాయిల్, అంటే సాయిల్లో మనము ఈ వేరే ఐటమ్స్ వేస్తుంటాం, మన నేచురల్ ఫర్టిలైజర్స్ వేస్తాం కదా, అలాగే ఇది కూడా ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది సాయిల్ యొక్క మంచి క్వాలిటీని పెంచుతుందంట. నెక్స్ట్ మాయిశ్చర్ అబ్జార్బింగ్ అండ్ మాయిశ్చర్ హోల్డింగ్ ఎబిలిటీ అండ్ యాక్సిలరేషన్. ఇప్పుడు మనకి రెయిన్ వాటర్ ఆగాలంటే, మన పొలాల్లో రెయిన్ వాటర్ ఆగాలంటే అక్కడ ఉన్న మట్టి అనేది చాలా బాగుండాలి. బ్లాక్ సాయిల్స్లో మనం చూస్తుంటాం, బ్లాక్ సాయిల్లో మంచిగా నీళ్ళు ఆగి ఉంటాయి కాబట్టి కొద్దిగా అక్కడ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అలాగే రెడ్ సాయిల్లో చూసినట్టయితే ఏమవుతుందంటే అక్కడ అంత ప్రొడక్షన్ రాదు. అంటే కొద్దిగా రెడ్ సాయిల్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రాసెస్ని, ఇలాంటి ఐటమ్స్ని తెప్పించి కొద్దిగా ల్యాండ్ని ఇంకా మంచిగా ప్రొడక్టివ్గా చేసినట్టయితే బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ల్యాండ్ కొద్దిగా అంత బాగాలేదు, నార్మల్ ల్యాండ్ ఉంది, అందులో ఇలాంటి ఐటమ్స్ కలిపేసి కొద్దిగా దాన్ని ఫర్టిలైజ్ ల్యాండ్ లాగా తయారు చేయగలుగుతారా, కొద్దిగా చూడొచ్చు, ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మాయిశ్చరైజింగ్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంటుందంట ఇందులో మంచిగా. నెక్స్ట్ యాక్టివేట్ సాయిల్స్ ప్రాసెసెస్, సాయిల్ యొక్క
గ్రోత్ ప్రాసెస్ని యాక్టివేట్ చేస్తుంది. ఇలా ఉంది చూడండి, ఇది ఏదో బ్లాక్ కలర్ లాగా ఉంది. నెక్స్ట్, సాప్రోపాల్ ఈజ్ ఆల్రెడీ నోన్ ఇన్ యూరోప్ యాజ్ వన్ ఆఫ్ ది వాల్యుబుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఫ్రమ్ ఐఎమ్ ప్రూవింగ్ సాయిల్ ఫర్టిలిటీ అండ్ ఇట్ స్ట్రక్చర్. ఓకే, దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మనకి వచ్చేది రష్యా నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది రష్యా నుంచి, వాళ్ళు మనకి సప్లై చేస్తా అని చెప్పినారు. అయితే మీరు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళతోని టై అయిపోయి మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు దీని గురించి. నెక్స్ట్, సాప్రోపాల్ ఈ సెంచురీస్ ఓల్డ్ బాటమ్ డిపాజిట్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. అంటే ఇది వాటర్ డిపాజిట్స్ అంట, కింద వాటర్లో ఉంటుందంట. ఇది వాటర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. అది అందులో వాటర్లో ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఏదో ఉంటాయి కదా, ప్లాంట్స్, అనిమల్స్, అవి అక్కడ డెడ్ ఐటమ్స్ అవి అన్నీ ఉంటాయి కదా, దాంతో అవి తయారవుతుంది కావచ్చు. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అండ్ హ్యూమ్స్ అన్నీ కలిపేసి అది ఎక్స్ట్రాక్షన్ ఇలా చేస్తారంట. ఎక్స్ట్రాక్షన్ చేసేసి అది అమ్ముతారు. నెక్స్ట్, ఈకో ఆర్గానిక్ సాప్రోపాల్ కంటైన్స్ మోర్ దెన్ 70% ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ about 20% of micronutrients, which in terms of basic indicators is higher than that of natural sapropol. ఇది దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఒకటి ఇస్తున్నారు వీళ్ళు. అకార్డింగ్ టు ద రిజల్ట్స్ ఆఫ్ అనాలిసిస్ ఫ్రమ్ సెవరల్ అగ్రిగేటెడ్ ల్యాబొరేటరీస్, ఎకో ఆర్గానిక్ సాప్రోపాల్ ఈస్ ఫ్రీ ఆఫ్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటారు. వీట్, సీడ్స్ అండ్ జిఎంఓస్. అంటే ఈ క్రాప్స్లో వచ్చే బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, ఇవి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఫ్రీ అంట. ఇది ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాతోని లాస్ కావచ్చు కాబట్టి అది ఉండదంట ఇందులో, ఈ ఐటెంలో. మరి దాని యొక్క స్పెసిఫికేషన్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు మనకి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. Research protocol on the content of organic and active substances, conclusion on the results of the study of the content of chemical elements according to the GOST. ఇదంతా ఇస్తున్నారు. సర్టిఫికేట్ ఆఫ్ కన్ఫర్మిటీ, టెస్ట్ బ్యాచ్ ఆఫ్ ఇకో ఆర్గానిక్ సాప్రోపాల్ టు కండక్ట్ ఓన్ రీసెర్చ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్టాండర్డ్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ ది కస్టమర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. టెస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎకో ఆర్గానిక్ సాప్రోపాల్ టు కండక్ట్ ఓన్ రీసెర్చ్ ఇన్, అదే చెప్పినాను కదా స్టార్టింగ్లో, మన ఇండియాకి వచ్చినప్పుడు మనం రీసెర్చ్ చేసుకోవాలి లేదా ల్యాబొరేటరీస్లో. అయితే వాళ్ళు టెస్ట్ బ్యాచ్ ఇస్తున్నారంట, అంటే కొద్దిగా ప్రోడక్ట్ వాళ్ళు టెస్ట్లో ఇవ్వచ్చు. ఎకో ఆర్గానిక్ సాప్రోపాల్ టు కండక్ట్ ఓన్ రీసెర్చ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ ది, అంటే ఏ కంట్రీలో ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు చేసుకోమంటున్నారు, వాళ్ళు టెస్ట్ చేసుకోమంటారు. నెక్స్ట్, దీని యొక్క కెమికల్ ఫార్ములేషన్ ఉంది. ఇది మొత్తం కంప్లీట్గా, ఇది నాకు కూడా కనబడతలేదు. ఇది మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇది తెప్పిద్దాం, నో ఇష్యూ. నెక్స్ట్, వీళ్ళ ఒక సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాక్షన్ సర్టిఫికేషన్స్ కంప్లీట్గా. ఇది మీరు రష్యా నుంచి వస్తుంది చూడండి. ఇది రష్యా యొక్క ప్రోడక్ట్. అంటే ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి నేర్చుకుంటున్నారు, సాప్రోపాల్ అంట. నెక్స్ట్, ఇక్కడ డ్రై ఉన్నప్పుడు ఇలా ఉంటుంది చూడండి. డ్రై ఉన్నప్పుడు ఇలా ఉంది ఇది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, డ్రై సాప్రోపాల్. డ్రై కావాలంటే డ్రై బస్తాల్లో ఇలా తిప్పించగలుగుతాం. నెక్స్ట్, అదే కావాలంటే మనం ఇందులో ఇలా పేస్ట్ లింక్లో తెప్పించుకోగలుగుతాం. ఎంత వేయాలి ఏంది వేయాలి అది కూడా చెప్తాను నేను. ఇట్ ఈజ్ అ గ్రే ఎలా ఉంటుందంటే కలర్, ఇట్ ఈజ్ ఏ గ్రే పౌడర్ విత్ ఏ బులిష్ ప్రింట్ అంట. ఇట్ ఈజ్ ఇన్ డిమాండ్ బోత్ ఆన్ ద డొమెస్టిక్ మార్కెట్ ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్ అండ్ ఆన్ ద outside in various qualities. Next, available in the form of paste which is conveniently for point use in demand for the domestic market for the production of complex organic fertilizers. Next, ప్రొడక్షన్ లోపు 60 to 90 డేస్లో చేస్తారంట, తయారు చేస్తారు. నెక్స్ట్, ఎవరెవరికి ఏ ఐటమ్స్లో పని చేస్తుంది ఇది సాప్రోపాల్ అంటే, సాయిల్ రిస్టోరేషన్ అంటే సాయిల్కి సంబంధించి యూజ్ అవుతుందంట. సాయిల్ ఫార్మేషన్, బ్రీడ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూజర్ టెరిటరీ టు ఇంక్రీజ్ ఈల్డ్ అంటే ప్రొడక్షన్ పెంచడానికి. రిడ్యూస్ డిసీజెస్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ అంటే అగ్రికల్చర్ క్రాప్స్లో డిసీజెస్ రాకుండా ఉండాలంటే కూడా యూజ్ చేస్తారంట. టు ఇంప్రూవ్ ద టేస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్, టీ, కాఫీ టేస్ట్ కూడా పెరుగుతుందంట ఇందులో.
అంటే ఇది మట్టిలో వేస్తే ఆ ప్రోడక్ట్ యొక్క టేస్ట్ పెరుగుతుందంట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మెడిసిన్ అండ్ ఎథిస్టిక్స్ అంటే క్రీమ్స్, ఆయింట్మెంట్, జెల్స్లో కూడా యూజ్ చేస్తారంట. వెల్నెస్ ట్రీట్మెంట్ ఇన్ హెల్త్ రిసార్ట్స్, ఇప్పుడు మసాజ్ అది చేస్తుంటారు చూడండి రిసార్ట్స్లో, అక్కడ అందులో కూడా యూజ్ చేస్తారంట. హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లో తయారు చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తారంట. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో, యానిమల్ ఫార్మింగ్లో, అర్బన్ డెవలప్మెంట్లో ఇందులో యూజ్ చేస్తారంట. కానీ రీసెర్చ్ అయితే చేసుకోవాలి ప్రోడక్ట్ తెప్పించి. ఇండియాలో ఓకే అంటే అప్పుడే యూజ్ చేయాలి, లేదంటే ఏదో ఒకటి వేస్తే మరి వచ్చేది కూడా పోతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ద, ఇది ఏం ఇలా చూడండి, ఇంప్రూవ్ ద వాటర్ ఫిజికల్, agro chemical and physiochemical properties of the soil, increases the content of humus, thereby increasing the fertility of this soil. Next, neutralizes the effect of accumulated nitrates in the soil, pathogenic bacteria, fungi and harmful microorganisms. అంటే చిన్న కణాలు ఉంటాయి కదా, చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అలాంటివి, దానికి కూడా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ రాకుండా చూస్తున్నట. ఫార్మ్స్ ఏ ఫర్టైల్ లేయర్ ఆన్ ప్రాబ్లమాటిక్ సాయిల్స్, శాండీ, క్లే, డిప్లీటెడ్. అంటే ఇది నేను చెప్పినాను చూడండి మీకు, రెడ్ సాయిల్ ఉంటుంది కదా, రెడ్ సాయిల్ ఫార్మ్స్ ఏ ఫర్టైల్ లేయర్ ఆన్ ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటే బ్లాక్ సాయిల్ ఉంటుంది కదా, మన బ్లాక్ సాయిల్లో మనకి మంచి పంట వస్తుంది కాదు, కానీ రెడ్ సాయిల్లో అలాంటి సాయిల్లో అంత పంట రాదు. కాబట్టి ఇలాంటిది మిక్స్ చేస్తే ప్రాబ్లమాటిక్ సాయిల్స్ ఏమేమి ఉన్నాయి, శాండీ అంటే శాండ్ ఉంటుంది కదా, ఆ సాయిల్లో పెడితే కూడా పంట బాగా వస్తుందంట. క్లే అంటే ఇప్పుడు మట్టి ఉంటుంది కదా, అంతా అందులో ఏమంటారు ముద్దలాగా తయారైపోయే సాయిల్స్ కొన్ని ఉంటాయి కదా, అందులో కూడా ప్రొడక్షన్ రాదు కదా, అలాంటివి. నెక్స్ట్ డిప్లీటెడ్ ఇంకో వర్డ్ ఉంటుంది అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలా కలపాలంటే, ఇది శాండ్ 3 parts అంటారు, శాండ్ గడ్డ ఇలాంటి మట్టి అనేది 3 parts కలపాలంట. సాప్రోపల్ 1 part కలపాలంట. అంటే కలిపేసి నెక్స్ట్ ఓట్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇది ఓట్స్ ఉంటాయి కదా, ఓట్ తయారు చేసి ఇన్ 7 daysలో ఇంత వచ్చిందంట, ఇది 100%. అదే విత్ ఇన్ షార్ట్ టైంలో ఇంత గ్రోత్ వస్తుంది. ఇది మొత్తం హైబ్రిడ్ అయిపోయింది మొత్తం, ఇప్పుడు తొందరగానే గ్రోత్ వస్తుంది. అయినా కానీ ఇది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఏంటంటే కొద్దిగా తొందరగా గ్రోత్ వస్తుందని. అయితే మన ఫార్మర్స్కి బెనిఫిట్ వస్తే యూజ్ చేయొచ్చు. 100% ఎఫెక్టివ్ ఈవెన్ ఆన్ శాండీ సాయిల్స్. ఇది నేను మెయిన్ ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు చాలామంది దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి, శాండీ సాయిల్ ఉంది కదా, అంత బ్లాక్ సాయిల్ లేదు, కాబట్టి వాళ్ళకు యూజ్ అయితే చాలా బెస్ట్ అనుకుంటాను నేను. అయితే శాండీ సాయిల్స్ మీద యూజ్ చేసేది 8 centimeter అంటే 7 రోజుల్లో ఇంత గ్రోత్ వచ్చిందంట. అంటే 3 parts అంటే 3 bags శాండ్ తీసుకొని ఒక 1 bag ఇది వేస్తే అలా మిక్స్ చేయాలంట. నెక్స్ట్ యూ కెన్ కండక్ట్ యువర్ ఓన్ రీసెర్చ్. ఇక్కడ ఇంకోసారి చెప్తున్నారు, యూ కెన్ కండక్ట్ యువర్ ఓన్ రీసెర్చ్ టెస్ట్ బ్యాచ్ ఆఫ్ ది ప్రోడక్ట్ సాప్రోపాల్ టెస్ట్ చేసుకోమని చెప్తున్నారు, అలా డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఏబుల్ టు ఇంక్రీజ్ ఈల్డ్స్ అప్ టు 30 to 150%, రెడ్యూసింగ్ రైపెనింగ్ అండ్ క్రాప్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, అంటే క్రాప్లో కూడా మంచి క్వాలిటీ అండ్ ఇంప్రూవ్మెంట్ వస్తుందంట. నెక్స్ట్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంతే ఏమంటున్నారంటే వీళ్ళు, లెట్స్ బ్రింగ్ అప్ ద జనరేషన్ దట్ కేర్స్ ఫర్ ఇకాలజీ. నేచురల్ ఐటమ్ అంటున్నారు, నేచురల్ ఐటమ్ ఉంది, ఆ నేచురల్ రిసోర్సెస్తో వస్తున్నాయి మనకి, కాబట్టి ఇది యూజ్ చేస్తే బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. మీరు ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. అగ్రికల్చర్కి సంబంధించిన బిజినెస్ ఉంది కాబట్టి మీకు దీనిలో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎంచుకుంటే కూడా మంచి స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో. ఏంటంటే ఇది సమ్ టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకొని మొత్తం మన ఫార్మర్స్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి అందులో ప్రొడక్షన్ ఎక్కువ వస్తే మళ్ళీ ఎక్కువ బెనిఫిట్స్ కూడా వస్తాయి కదా, కాబట్టి ఇలాంటి ఐటమ్స్ చేయొచ్చు. ఇది కావాలంటే మీకు రష్యా నుంచి మేము ఇంపోర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రష్యా
ఇలా ఉంటుంది చూడండి. దీని డీటెయిల్స్ చెప్పినాను. బస్తాల్లో అందులో పేస్ట్లో కూడా వస్తుందంట. అయితే ఇది ఒక కొత్త ప్రోడక్ట్ గురించి చెప్పినాను. వీళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారంట. ఇలా ఎక్స్ట్రాక్షన్ చేసి సాయిల్లోకి వెళ్ళి తీసి ఇస్తున్నారంట. అయితే స్టార్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి. దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఇంకా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మొత్తం బిజినెస్ మీద సెటప్ చేసి మరియు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ప్లస్ ట్రైనింగ్ కూడా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రైనింగ్ డీటెయిల్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. బిజినెస్ సెటప్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి. కానీ స్టార్ట్ చేసే ముందు ఒక 5-10 lakhs ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మరీ 5,000 10,000తో స్టార్ట్ చేయాలని చూస్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.